ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి చూసుకుంటే ఏకైక బీసీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు, సార్ తోడుగా ఉన్నటువంటి కొండా మురళి గారు, వారిపై నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ అంటే కేవలం బీసీ సంబంధించిన నాయకులనే వాళ్ళ మీద టార్గెట్ చేశారనేది కూడా ఒకటి బయటికి వస్తుంది. అంటే అదే కారణం అంటారా, లేకపోతే అసలు ఏ రకంగా చూడవచ్చు ఈ అంశాన్ని మనం? ఒకటండి, ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ పార్టీ విషయం మనకు తెలియదు, కానీ ఉమ్మడి వరంగల్ ఏకైక బీసీ మహిళా ఎమ్మెల్యే. గత ప్రభుత్వం చూస్తే మన సారన్నే లాస్ట్ బీసీ ఎమ్మెల్యే, తర్వాత మళ్ళీ సురేఖనే. మధ్యలో కొద్ది రోజులు సురేఖ చేసింది, మళ్ళీ పోయిన తర్వాత టర్మ్లా మళ్ళీ సురేఖనే. ఏఆర్ఎస్ గవర్నమెంట్లో కొద్ది రోజులు సురేఖ చేసింది, మళ్ళీ సురేఖనే చూస్తాను మనం. అంటే రాష్ట్రం మొత్తంలో ఇంత ఉద్యమం జరిగినా, బీసీ కాంక్ష పెరుగుతున్నా కానీ టార్గెట్ చేసి పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఆమెకున్న ఎక్స్పీరియన్స్కు, అనుభవానికి దేవాదాయ శాఖ అనేది, ఎండోమెంట్ అనేది చాలా చిన్నది. అక్కడనే సగం దొక్కిలు బీసీలు. ఇవాళ బీసీల మినిస్టర్లకు ఇచ్చిన పోర్ట్ఫోలియోస్ అన్నీ లెక్కలకు రాని పోర్ట్ఫోలియోలు వీళ్ళకి ఇచ్చారు. మేజర్ పోర్ట్ఫోలియోలకు ఇచ్చారండి. ఆ ఇచ్చిన కాస్త తీసేసే వరకు పట్టుబడతా అంటారు. బేసికల్ ఏంటంటే బీసీలలో ఉన్న ఐక్యత తక్కువ. బీసీ ఎమ్మెల్యేలే తక్కువ ఈ రాష్ట్రంలో ఉన్న దాంట్లో. కాంగ్రెస్లో ఇంకా తక్కువ ఉన్నట్టున్నారు. ఆ తక్కువలో ఈ సీనియర్ ఉన్నది కాబట్టి ఈమెను ఒక్కడిని కొట్టేసేయాలనే ఆలోచనలు ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఉన్న బీసీలందరూ కొండ సురేఖ పక్షాన ఉంటారు. ఇవాళ మా చెల్లు అక్కో అవకాశం దొరికింది, ఏమైనా ఉంటే మాట్లాడచ్చు, ఒప్పియచ్చు, మెప్పియచ్చు, ఏమైనా ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటే. ఆమె అడ్మినిస్ట్రేషన్ తెలియని వ్యక్తి అయితే కాదు. గత కాంగ్రెస్ గవర్నమెంట్లో లాంగ్ స్టాండింగ్ పనిచేసింది, తర్వాత బీఆర్ఎస్లో కూడా కొంతకాలం పనిచేసింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని తనని కొనసాగించాలని బీసీ సమాజం అయితే కోరుకుంటారు. కుట్రలో డైరెక్ట్ రేవంత్ రెడ్డి అంటే డైరెక్ట్ సీఎం స్థాయి నుంచి ఒక కుట్ర జరుగుతుంది అని వాళ్ళ అమ్మాయి సునీతా పటేల్ గారు కూడా బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఈవెన్ పొంగులేటి గారి నేమ్ కానీ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అంటే మన స్థాయిలో జరగచ్చు. ప్రశ్నించటోళ్ళు ఉత్తారని కూర్చుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి చైర్మన్ని డిక్లేర్ చేసిండ్రు, కానీ ఆయన వర్గానికి ఇచ్చుకున్నాడు కదా. మ్యాక్సిమం ఎంతమంది బీసీలకు ఇచ్చిండండి? 42% అక్కడ బ్యాలెన్స్ చేసిండా? అంటే బీసీ నాయకులను వాళ్ళు ఒప్పుకుంటారా? ఫస్ట్ బీసీ నాయకులు ఎలాంటి వాళ్ళను ఒప్పుకుంటారు? వాళ్ళ కాలు బిస్కెట్ వాళ్ళను, వాళ్ళ గ్లాసుల మందు పోసేటోళ్ళను వాళ్ళు స్వీకరిస్తారు. బరాబర్ కూర్చుంటాం, బరాబర్ మీతో పాటు అడ్మినిస్ట్రేషన్ చేస్తానంటే ఏ నాయకుడు ఒప్పుకోవాలి? ఇదే కదా బాధ. ఇవాళ ధనబలం ఉన్నది, ధనబలంతో అన్నీ చేయగలుగుతున్నారు వాళ్ళు. బీసీలకు జనబలం ఉన్నది కానీ ఐక్యత లేక ఇప్పుడే ఐక్యత పెరుగుతారు. ఈ ఐక్యను మళ్ళా తూట్లు పొడవకుండా పొడిచినా తట్టుకుంటట్టు బీసీ సమాజం ఎదగాలని కోరుకుంటారు.